హాయ్ అండి. ఈరోజు మనం తెలుగు ముచ్చట్లలో నైవేద్యాలు వాటికి తెలుగులో ఏం పేర్లుంటాయి, సంస్కృతంలో ఏం పేర్లుంటాయో తెలుసుకుందాము. ముందుగా పండ్ల గురించి తెలుసుకుందాము. అరటిపండు, కదలీ ఫలం, యాపిల్, కాశ్మీర ఫలం, ఉసిరికాయ, అమలక, కిస్మిస్, శుష్క ద్రాక్ష, కొబ్బరికాయ, పూర్తిగా నారికేలం, కొబ్బరికాయ చిప్పలను, నారికేల ఖండద్వయం, ఖర్జూరంని ఖర్జూర, జామపండు బీజాపూరం, దబ్బపండు మాదీఫలం, దానిమ్మ పండు దాడిమి ఫలం, ద్రాక్షపళ్ళు ద్రాక్షఫలం, నారింజ నారంగ, నిమ్మపండు జంభీర ఫలం, నేరేడు పండు జంబూఫలం, మామిడిపండు చూతఫలం, మారేడుపండు శ్రీఫలం, రేగుపండు బదరీఫలం, వెలగపండు కపిత్తఫలం, సీతాఫలం సీతాఫలం. ఇప్పుడు విశేష నివేదనలను తెలుసుకుందాము. అటుకులు అంటే పృథక్, అటుకుల పాయసం పృథక్ పాయస, అన్నము నెయ్యితో స్నిగ్ధౌదనం, అన్నం నెయ్యి కూర పప్పు పులుసు పెరుగు కలిపితే మహానైవేద్యం. ఉగాది పచ్చడి నింబవ్యంజనం, కట్టు పొంగలి, మిరియాల పొంగలి అంటే మారీచ్యన్నం, కిచిడి శాకమిశ్రితాన్నం, గోధుమ నూక ప్రసాదంని సపాద భక్ష్యం, చక్కెర పొంగలిని శర్కరాన్నం, చలిమిడిని గుడమిశ్రిత తండుల పిష్టం, నిమ్మకాయ పులిహోర జంబీర ఫలాన్నం, నువ్వుల పొడి అన్నంని తిలాన్నం, పరమాన్నంని పలాన్నం లేదా క్షీరాన్నం, పానకం గుడోదకం మధుర పానీయం, పాయసంని పాయసం, పిండి వంటలు భక్ష్యం, పులగంని కుశలాన్నం, పులిహోర చిత్రాన్నం, పెరుగన్నం దధ్యోదనం, పేలాలు లాజా, బెల్లపు పరమాన్నం గూడాన్నం, వడపప్పు గుడమిశ్రిత ముద్గ సూపం, వడలు మాసపూపం, శనగలు శుండలు లేదా చెనకం, హల్వా కేసరి. వివిధ పదార్థాలను గురించి తెలుసుకుందాం. అప్పాలు గుడపూపం, చెరుకు ముక్క, ఇక్షుకండం, చక్కెర శర్కర, తేనె మధు, పాలు క్షీరం, పెరుగు దధి, బెల్లం గుడం, వెన్న నవనీతం. ఇలా మనకి ప్రసాదాలన్నిటికీ కూడా తెలుగులోనూ మరియు సంస్కృతంలోనూ మనం పేర్లను అనేవి తెలుసుకున్నాము. ఇప్పటి నుంచి మనము ఈ సంస్కృత పేర్లలోనే నైవేద్యాలను పలికితే చాలా మంచిగా ఉంటుంది. జై శ్రీరామ్.